సో ఈ వీడియోలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో ఇంకొక వర్డ్ ప్రాబ్లం చూద్దాము. లాస్ట్ వీడియోలో ఆల్రెడీ ఇంకా మనం 2 వర్డ్ ప్రాబ్లమ్స్ కవర్ చేసినాం కదా. ఇది థర్డ్ క్వశ్చన్. ఏ ట్రైన్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 480 kilometers at a certain speed. If the speed is increased by 8 km/h, the time taken is reduced by 3 hours. Find the original speed of the train. ఇక్కడ మనకి ఒక ట్రైన్ సర్టెన్ స్పీడ్లో వెళ్తుంది, మనకి స్పీడ్ ఇవ్వలేదు. సో మనకి తెలియని దాన్ని ఎక్స్ వేరియబుల్ అంటే ఒరిజినల్ స్పీడ్ని నేను ఎక్స్ అనుకుంటున్నా. ఎక్స్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు ట్రైన్ 480 kilometers కవర్ చేసింది. సో మనకి జనరల్ ఫార్ములా స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ డిస్టెన్స్ బై టైం కదా. ఇక్కడ మనకి స్పీడ్ కూడా తెలియదు, ఒరిజినల్ స్పీడ్ కనుక్కోమంటున్నాడు. సో నేను దాన్ని ఎక్స్ అనుకుంటే డిస్టెన్స్ కవర్డ్ ఎంత 480 kilometers. సో ఇక్కడ నుంచి టైమ్ ఈజ్ ఈక్వల్స్ డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది కదా. నాకు ఒరిజినల్ టైమ్ 480/x అయింది. దాని తర్వాత స్పీడ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 8 km/h అన్నాడు. ఒరిజినల్ టైంకి 8 km/h ఇంక్రీజ్ అయింది. సో అదేమవుతుంది x+8 కదా. సో ఇంక్రీజ్ అయిన స్పీడ్ ఎంత x+8 అయింది. సో మళ్ళీ ఈ కేసులో నాకు టైం టేకెన్ ఎంత అవుతుంది, టైమ్ ఈజ్ ఈక్వల్స్ డిస్టెన్స్ బై స్పీడ్. సో అదే డిస్టెన్స్ని అది x+8 స్పీడ్తో కవర్ చేస్తున్నప్పుడు నాకు న్యూ టైం ఎంత అవుతుంది 480/x+8. సో ఇక్కడ వరకు క్లియర్ కదా. మనము ఇచ్చిన క్వశ్చన్ నుంచి ఇలా ఈక్వేషన్స్ రాసుకోవాలి. సో ఏమిచ్చిండు క్వశ్చన్లో, టైం టేకెన్ ఈజ్ రెడ్యూస్డ్ బై 3 hours అని అన్నాడు. సో నాకు 480 అంటే న్యూ టైం మైనస్ ఒరిజినల్ టైం అనేది 3 hours అని అన్నాడు. సో అక్కడ నుంచి నాకు ఈక్వేషన్ ఏమొస్తుంది 480/x మైనస్ 480/x+8 ఈజ్ ఈక్వల్స్ 3. సో డిఫరెన్స్ కదా, రెండింటి టైం డిఫరెన్స్ నాకు 3 hours అని ఇచ్చిండు. సో నాకు ఒరిజినల్ టైం ఎంత 480/x, ఇంక్రీజ్ అయినప్పుడు టైం ఎంత 480/x+8. సో ఇక్కడ నుంచి నేను ఎక్స్ కనుక్కోవాలి. ఎక్స్ అంటే మన ఒరిజినల్ స్పీడ్. సో ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేయాలి కదా. ఇక్కడ నుంచి నేను ఎల్సిఎం తీసుకుంటున్నా. ఎల్సిఎం తీసుకుంటే x × x+8 కదా. సో ఇక్కడ డినామినేటర్లో ఎక్స్ ఉంది, x+8 లేదు కాబట్టి నేను న్యూమరేటర్లో 480 × x+8 రాసుకుంటున్నా, మైనస్ 480 × x. సో ఏమైంది 480 × x+8 అంటే 480x ప్లస్ 480 × 8 3840 మైనస్ 480x. 480x మైనస్ 480x క్యాన్సిల్ అయిపోయింది. సో 3840 ఈజ్ ఈక్వల్స్ టు, నేను ఈ డినామినేటర్ని రైట్ హ్యాండ్ సైడ్ పంపించుకుంటున్నా. అంటే ఇక్కడ డినామినేటర్లో అంటే అటు సైడ్ పంపించుకుంటే నాకు న్యూమరేటర్లోకి వస్తుంది. అప్పుడు 3 × x × x+8 అయింది. సో ఇక్కడ నుంచి 3840 ఈజ్ ఈక్వల్స్ టు 3x² + 24x. నేను టర్మ్స్ అన్నీ ఒక సైడ్ రాసుకుంటే 3x² + 24x మైనస్ 3840 ఈజ్ ఈక్వల్ టు 0. సో నేను దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేయాలనుకుంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి నేను x² కోఎఫిషియంట్ 1 అవ్వాలి నాకు, కానీ ఇక్కడ ఏముంది 3 ఉంది. సో నేను ఈ ఎంటైర్ ఈక్వేషన్ని 3తోని డివైడ్ చేస్తున్నా. అప్పుడు ఏమైంది నాకు ఈక్వేషన్ 3x²/3 ఎంత x² కదా, 24x / 3 8x అంటే 3 8 24 కదా. సో 3840 డివైడెడ్ బై 3 ఎంత 3 1 3, నెక్స్ట్ 3 2 6 అంటే రిమైండర్ 2 ఉంటుంది. సో ఇక్కడికి వెళ్తే 24, మళ్ళీ 3 8 24, అందుకే నాకు 3840 డివైడెడ్ బై 3 మైనస్ 1280 వచ్చింది. సో ఇది జనరల్ ఫామ్లో ఉంది కదా. ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలంటే నాకు ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఫామ్లో ఉండాలి. సో ఇది జనరల్ ఫామ్. నేను -1280ని 40 × -32 రాసుకుంటున్నా. సో ఇక్కడ నుంచి x² నేను 8xని 40x మైనస్ 32x రాసుకుంటున్నా అండ్ -1280. సో ఇక్కడ నుంచి నేను మళ్ళీ xని కామన్ తీసుకుంటే x × x+40 మైనస్ 32ని కామన్ తీసుకుంటున్నాను, ఎందుకంటే నాకు 40 కావాలి కదా. కామన్ తీసుకోవాలంటే x+40ని కామన్ తీసుకోవాలంటే నాకు బ్రాకెట్స్లో 40 ఉండాలి. సో ఇక్కడ కామన్గా నేను కామన్ అంటే ఏం తీసుకోవచ్చు -32 కామన్ తీసుకుంటే x+40 వస్తుంది. ఇక్కడ నుంచి నేను మళ్ళీ x+40ని కామన్ తీసుకుంటే x+40 × x - 32.
ఈ రెండింటిని నేను 0కి ఈక్వేట్ చేసుకుంటే x ఈక్వల్స్ 32 అండ్ -40 వచ్చేసినాయి. సో ఏం లేదు, మనకి ఈ ఇచ్చిన స్టేట్మెంట్స్ నుంచి ఈక్వేషన్స్ రాసుకుంటే నాకు ఇట్లా ఎల్సిఎం చేసుకొని ఫర్దర్గా సింప్లిఫై చేసుకుంటే నాకు ఫైనల్గా ఈ ఈక్వేషన్ వచ్చింది. నేను దీన్ని మళ్ళీ నాకు ఎక్స్ టర్మ్ కావాలి కాబట్టి నేను దాన్ని ఫర్దర్గా ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే నాకు x² కోఎఫిషియంట్ 1 ఉండాలి. సో ఈ ఎంటైర్ ఈక్వేషన్ని నేను 3తోనే డివైడ్ చేసిన. అప్పుడు నేను ఫర్దర్గా ఫ్యాక్టరైజేషన్ చేసుకున్నా. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ తెలుసు కదా మనకి. సో అదే స్టెప్స్ ఫాలో అయినా. అప్పుడు నాకు x ఈక్వల్స్ టు 32 అండ్ -40 వచ్చింది. స్పీడ్ ఎక్కడైనా నెగిటివ్ ఉంటుందా? సో నేను ఇక్కడ నుంచి నేను ఏం చెప్పొచ్చు, నా ఒరిజినల్ స్పీడ్ 32 km/h. క్లియర్ కదా? ఈ క్వశ్చన్లో మళ్ళీ ఒకసారి చూసుకుంటే ఒక ట్రైన్ ఒరిజినల్ స్పీడ్తో అంటే ఎక్స్ ఒరిజినల్ స్పీడ్ కూడా ఇవ్వలేదు, కనుక్కోమన్నాడు మనల్ని. సో నేను దాన్ని x km/h అనుకుంటున్నా. x km/h స్పీడ్లో వెళ్తున్నప్పుడు ట్రైన్ 480 km డిస్టెన్స్ని కవర్ చేసింది. అక్కడ నుంచి నాకు జనరల్ ఫార్ములాలో పెడితే టైమ్ ఈజ్ ఈక్వల్స్ డిస్టెన్స్ బై స్పీడ్ కదా. సో డిస్టెన్స్ ఎంత 480 డివైడెడ్ బై x. దాని తర్వాత స్టేట్మెంట్ ఏమి ఇచ్చిండు, తర్వాత స్పీడ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 8 km/h. అంటే నాకు కొత్త టైం కూడా వస్తుంది కదా, అదే డిస్టెన్స్ని 8 km/h తోని ఇంక్రీజ్ అయింది స్పీడ్. సో స్పీడ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఒరిజినల్ ప్లస్ 8 km/h కదా, అప్పుడు x+8 అయింది. నాకు అప్పుడు న్యూ టైం ఏమైంది, 480 బై న్యూ స్పీడ్ ఎంత x+8 కదా. సో ఒరిజినల్ టైం ఏమో 480 బై x, న్యూ టైం ఏమో 480 బై x+8. దాని తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, ద టైమ్ టేకెన్ ఈజ్ రెడ్యూస్డ్ బై 3 hours. అంటే ఒరిజినల్ టైం ఉన్న న్యూ టైం డిఫరెన్స్ 3 hours అని ఇచ్చిండు. సో నేను ఆ స్టేట్మెంట్ నుంచి ఏం రాసుకున్నా, 480 బై x మైనస్ 480 బై x+8 ఈక్వల్స్ 3. సో నేను దీన్ని ఎల్సిఎం తీసుకుంటే నాకు ఈ ఈక్వేషన్ వచ్చింది. ఇక్కడ నుంచి నేను ఫర్దర్గా ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటే x ఈక్వల్స్ టు 32 అండ్ -40 వచ్చింది. లేదు ఇక్కడ నాకు x² + 8x మైనస్ 1280 నాకు ఫ్యాక్టరైజేషన్ చేయడం కష్టం ఉందనుకుంటే క్వాడ్రాటిక్ ఫార్ములా మెథడ్ తెలుసు కదా, x ఈక్వల్స్ టు -b + or -√b² - 4ac/2a. సో ఏబీసీ వాల్యూస్ వస్తాయి కదా ఈ ఈక్వేషన్ నుంచి, నేను ఈ ఫామ్లో పెట్టుకున్నా నాకు x వాల్యూస్ వచ్చేస్తాయి. సో x ఈక్వల్స్ టు 32 అండ్ -40 వచ్చింది. స్పీడ్ నెగిటివ్ ఉండదు కాబట్టి నేను x ఈక్వల్స్ టు 32 తీసుకుంటున్నాను. కాబట్టి ఒరిజినల్ స్పీడ్ 32 km/h అని అర్థమైంది. సో ఈ ప్రాబ్లం క్లియర్ కదా. ఓకే, సో దీంతో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ప్రోగ్రెషన్స్ చూద్దాం.